హలో గైస్, వెల్కమ్ బ్యాక్ ఆఫ్ న్యూ బ్లాగ్. సో ఇప్పుడు మనం చిల్డ్రన్స్ డే కోసం ఒక స్కూల్ దగ్గరికి వచ్చాం. సో అక్కడి నుండి ఇప్పుడు మనం తీయబోతున్నాం. సో లోపలికి వెళ్ళిపోతున్నాం. పదండి, ఎలాగుందో ఏంటో చూపిస్తా పదండి ఈ బ్లాక్లో. సో పదండి గైస్, ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాం లోపలికి. అండ్ ఇక్కడైతే ఇప్పుడు జస్ట్ రన్నింగ్ రేస్ గట్ట పోటీలు గట్ట జరుగుతున్నాయి. అండ్ ఇప్పుడు అటుపక్క చూపించండి, స్టేజ్ ఉంటుంది. సో మీరు స్టేజ్ ఇక్కడ చూపించుకోవచ్చు. అండ్ ఇక్కడ చిల్డ్రన్స్ డే బట్టి కాబట్టి చాలా స్పెషల్ అన్నీ చేస్తుంటారు. ఇక్కడ చూద్దాం ఏంటి అవుతుందో, ఆ ఈవెంట్ మొత్తం చూపిస్తాం. ఓకేనా? చిన్నప్పుడు మీరు ఆడే ఉంటారు గేమ్స్. సో మరొకసారి మీరు చూడండి గేమ్స్ ఎలా ఉన్నాయో మీరు చెప్పచ్చు. సో గైస్, ఇక్కడ ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు బ్లాక్ లో ఒకరికి అడుగుతున్నాను, ఒక పిల్లడికి అడుగుతున్నాను. ఒకసారి చూద్దాం. మా స్కూల్లోని చిల్డ్రన్స్ డే ఒక ప్రోగ్రామ్ అనగా ఫుడ్ ఫెస్ట్ ఇంటర్ హౌస్ కాంపిటీషన్ అవుతుంది. అది ఆరెంజ్ హౌస్ స్టాల్, అది వైట్ హౌస్ స్టాల్, ఇది రెడ్ హౌస్ స్టాల్, ఇది గ్రీన్ హౌస్ స్టాల్. ఓకే, ఇప్పుడు మనం ఒక్కొక్కటి విజిట్ చేయబోసి చూస్తున్నాం. ఫుడ్ ఫెస్ట్ ఎలాగవుతుందని చూద్దాం. సో ఓకే గైస్, మా తమ్ముడు ఇక్కడ రన్నింగ్ రేస్లో ఫస్ట్ వచ్చాడు. సో వీడితో మాట్లాడదాం. ఏడు చెప్పురా, చెప్పండి. ఎలాగవుతున్నావు? ఫస్ట్ నేను అసలు ఊహించుకోలేదు నేను ఫస్ట్ వస్తానని. అందుకు నేను ఫస్ట్ వచ్చినాను గర్వపడుతున్నాను. సరే గైస్, దట్ ఈస్ క్రియేటివిటీ గైస్, క్రియేటివిటీ. సో గైస్, ఇప్పుడు మనం ఫుడ్ కోర్ట్కి అనేది వెళ్ళబోతున్నాం. సో ఇక్కడ 2 కోర్ట్స్ ఉన్నాయి, ఫుడ్ కోర్ట్స్. ఒక్కొక్కటి మనం విజిట్ అవ్వబోతున్నాం. సో ఒకసారి వెళ్దాం, చూద్దాం ఎలాగుందో ఏంటో చెప్పండి. ఓకే, సో గైస్ ఇప్పుడు వెళ్తున్నాం. ఒక్కొక్కరికి అడుగుదాం ఏ రెసిపీస్ చేస్తున్నారు ఫుడ్ కోర్ట్లో. సో ఇదే స్కూల్లో ఏంటి నీ ఇంట్రడక్షన్ చెప్తావు తమ్ముడు? నా పేరు సన్ముఖ్ సాయి, నేను 9th క్లాస్, ఇది విజ్ఞాన్ విద్యాలయ స్కూల్. ఓకే, నేనేమో ఈరోజు శాండ్విచ్ తయారు చేస్తున్నాను. ఇంకా ఇది చిల్డ్రన్ డే స్పెషల్ కోసం చేస్తున్నారా? దానికోసం అని. సో నెక్స్ట్ దగ్గరికి వెళ్ళబోతున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఏటి ఉందో చూద్దాం. సో మీరేం చేస్తున్నారు? మేము గులాబ్ జామ్ చేస్తున్నారంట చిల్డ్రన్ డే స్పెషల్ కోసం. సో ఓకే, సో నెక్స్ట్ దగ్గరికి వెళ్ళబోతున్నాం. సో ఇంగ్రీడియంట్స్ ఏంటంటే పెడతారో ఏంటని అడుగుదాం మనం. సో గులాబ్ జామ్ కోసం ఏంటంటే ఇంగ్రీడియంట్స్ చేస్తారు? బ్రెడ్, మిల్క్, షుగర్. ఓకే, సో నెక్స్ట్ దగ్గరికి వెళ్దాం. సో పదండి. డూ నో ఇప్పుడు వీళ్ళేం రెసిపీ చేస్తారనేది చూద్దాం. సో మీరేం రెసిపీ చేస్తున్నారు? మేమైతే లైక్ పానీపూరి అండ్ కార్న్ చాట్ చేస్తున్నాం. అండ్ మీ లాడి రాఘవి, ఐఎమ్ ఫ్రమ్ క్లాస్ 8 ఆఫ్ విజ్ఞాన్ విద్యాలయ స్కూల్. బెస్ట్ ఆఫ్ లక్. అండ్ నెక్స్ట్ దగ్గరికి వెళ్దాం. సో ఇక్కడ పిల్లలకి ఒకసారి జూమ్ వేసుకోండి కెమెరాకి. సో పదండి, ఇంకా స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ దగ్గరికి వెళ్దాం, అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం, దాని తర్వాత టేస్ట్ చేద్దాం. ఇప్పుడు ఇది గ్రీన్ కోర్ట్. సో గ్రీన్ కోర్ట్ లోపలికి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. ఇక్కడ ఎలాంటి స్టూడెంట్స్ ఎలాంటి ఫుడ్ అనేది ప్రిపేర్ చేస్తారో చూద్దాం. పదండి. ఓకే గైస్, ఇప్పుడు ఒక్కొక్కటి మెన్యూ తీయండి గైస్. సో ఇది వచ్చేసి మెన్యూ అనమాట ఇక్కడ. సో ఏంటేంటో ఉందో చూద్దాం. టోకెన్. సో ఇప్పుడు ఖర్చు పెడదాం, కొంచెం ఇది అమౌంట్ పెట్టాలి. సో ఓకే పెడదాం. ఇవ్వండి, 2 ఇవ్వండి. సో కేక్ బాక్స్ తీసుకుందాం. సో ఓకే పదండి గైస్, తీసుకున్నాం టోకెన్స్. సో ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ అన్ని ఐటమ్స్ ఉన్నాయి చూడవచ్చు. చిల్డ్రన్స్ అనే డిజైన్ చేశారు ఇక్కడ. ఓకే పదండి, అటు పక్క వెళ్దాం. ఎక్కడ దొరుకుతాయి ఏడో తెలీదు, మరి చూద్దాం, ముందుకు వెళ్దాం. చలి ఇక్కడ. సో ఇక్కడ అంట. సో కేక్ బాక్స్ ట్రై చేద్దాం పదండి. టోకెన్ ఏంటి అవ్వాలా? పర్లేదా? టోకెన్ ఓపెన్. ఓకే
చిల్డ్రన్స్ డే స్పెషల్గా ఇక్కడ ఫుడ్ అనేది పెడుతున్నారు ఇక్కడ. సో అందరు పిల్లలు ఇక్కడ తింటున్నారు గైస్. సో గైస్ ఇప్పుడు మనం స్కూల్కి వచ్చాం కదా, రెడ్ హౌస్ ఉంది కదా, దాంట్లోని లీడర్స్తో మాట్లాడబోతున్నాం. వీళ్ళందరూ రెడ్ హౌస్ అండ్ గ్రీన్ హౌస్ అండ్ వైట్ హౌస్ ఉంది కదా, దాని లీడర్స్ అంట వీళ్ళు. సో ఫెస్ట్, ఇది ఒక ఫెస్ట్ లాంటిది. సో వీళ్ళతో మాట్లాడదాం. సో చెప్పండి తమ్ముళ్ళు. మాకు స్కూల్లో ఈరోజు ఫుడ్ ఫెస్ట్ అవుతుంది. 4 హౌస్ ఉన్నారు, GROW. సో హౌస్ వైజ్ డివైడ్ అయిపోయాం, స్టాల్స్ పెట్టాం. అన్ని వితౌట్ ఫైర్ ఫుడ్ చేస్తాం, అన్ని దగ్గర వితౌట్ ఫైర్ ఫుడ్ చేస్తాం. చిల్డ్రన్స్ డే స్పెషల్ అనమాట. హ్యాపీ చిల్డ్రన్స్ డే ఎవ్రీవన్. సో మీరు అందరూ ఒకసారి హ్యాపీ చిల్డ్రన్స్ డే చెప్పండి తమ్ముళ్ళు. హ్యాపీ చిల్డ్రన్స్ డే. సో గైస్ ఇప్పుడు మనం 50 రూపీస్తో ఇక్కడ ఏంటంటే దొరుకుతుందో చూద్దాం. 50 రూపీస్ మనకి ఆల్రెడీ ఒక 50 రూపీస్ బ్లాక్ ఉంది, అది ఇక్కడ చేసేద్దాం. సో ఇక్కడ ఒక 50 రూపీస్తో ఏం దొరుకుతుందో మొత్తం చూపించబోతున్నా, పదండి వెళ్దాం. ఎంత శాండ్విచ్? 30 rupees అండి, 2 pieces 30. ఓకే, ఒక పీస్ 20, 2 pieces 30. 2 పీస్ ఇచ్చి. సో 2 పీసెస్ తీసుకుంటున్నాం. తీసుకోవాలా? ఒక్క నిమిషం. సో గైస్ ఇక్కడ టోకెన్ ఎలా ఉంది? సో వీళ్ళందరూ తీసేయండి. ఓకే, వచ్చి మనకి ఇక్కడ ఎలాగిచ్చారు. సో ఓకే, సో గైస్ ఇప్పుడు మనం టేస్ట్ చేయబోదాం. సో ఓకే, సో పదండి గైస్ ఇక్కడ ఏట్ అవుతుందో చూద్దాం. సో బ్రో ఇక్కడ ఏంటిది? మాక్టైల్ పన్నీర్ చాట్. ఓకే సూపర్. ఇటు పక్క వెళ్దాం. ఇక్కడ ఏట్ అవుతుంది? ఇక్కడ ఇది లస్సీ, అది పావ్ బాజీ. ఓకే, ఇక్కడ అడుగుదాం. ఇక్కడ ఏం జరుగుతుంది? దహీపూరి. సూపర్. సో గైస్ ఇక్కడ టోకెన్స్ తీసుకున్నాం. సో టోకెన్ తీసుకున్న తర్వాత ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోతున్నాం. సో టేస్ట్ చేసిన తర్వాత మనకి చెప్తాం. సో మిస్ అండి చెప్పు. మా స్టాల్ మీద 2 డిషెస్ ఉన్నాయి. ఒకటి బోట్ కుకుంబర్, 1 ప్లేట్ 30 రూపీస్, 2 పీసెస్ వస్తాయి. దాని తర్వాత ఇంకోటి చాక్లెట్ బ్రెడ్ కేక్, అది 1 ప్లేట్ 20 రూపీస్, 2 పీసెస్ కూడా వస్తాయి. సూపర్. ఇది వాళ్ళ కేక్ బెటర్, అదే క్రీమ్. సో ఇప్పుడు వాళ్ళు డిష్ చేశారు. సో కేక్ చూడండి. అండ్ ఆ పిల్లతో ఇప్పుడు ఏ క్లాస్ అనేది అడుగుతాం. సో నువ్వు ఏ క్లాస్? 6th. ఓకే, మీరు? 6th. ఓకే సూపర్. సో టేస్ట్ చేద్దాం. మా ఫ్రెండ్ ఒకడు ఉన్న ఆడితో రివ్యూ మాట్లాడదాం. తిన్నాను. ఎలాగుంది? చాలా బాగుంది, చాలా బాగా చేసింది, చాలా బాగుంది. చిల్డ్రన్స్ డే కదా, నువ్వు కూడా నువ్వు ఫాదర్ కదా. ఇట్స్ ఇక్కడ ఇప్పుడు ఆరెంజ్ కోట్కి వచ్చాం. సో ఇక్కడ ఏడు దొరుకుతుందో చూద్దాం. సో ఇదేంటిది? ఓకే చూస్తాం. సో గైస్ మోచి అంట, చూద్దాం. ఓకే అంటారా మీరు? సో గైస్ ఇప్పుడు మనం మ్యామ్కి ఒకసారి టేస్ట్ చేయమందాం అండ్ మ్యామ్తో రివ్యూ కూడా తీసుకుందాం. మనం మ్యామ్తో అంత బాగా మాట్లాడదాం. మ్యామ్ కూడా ఏం చెప్తారో చూద్దాం. ఓకే మ్యామ్, ఒక్క చిన్న బయట. మ్యామ్ కేసా तुम्हारा बच्चा का कैसा है? సూపర్. अच्छा है ना मैम? ఓకే సో అడిగా మాట్లాడడం. మళ్ళీ కలుస్తా నెక్స్ట్ బ్లాగ్లో. అంతవరకు సెలవు. ఈరోజు బ్లాగ్లో చాలా నచ్చింది అనుకుంటున్నాను. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇన్స్టాలో వస్తే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. సో మాకు అంతగా రీచ్ వస్తుందని నేను అనుకుంటున్నాను. బాబు ఏంటి నాకెళ్ళి